చేసి పరమాత్ముని మోసిన పాట, పదములనే భక్తులుగా మార్చి ఆనందము పంచిన పాట, పదములనే బోయిలుగా చేసి పరమాత్ముని మోసిన పాట, పదములనే భక్తులుగా మార్చి ఆనందము పంచిన పాట, పదన పద పర్యంతం వాసుదేవుని వర్ణించే పాట, 16 కళల రేడుని పరవశాల పాల సంద్రాన ముంచే పాట, 10,000 పడగల నీడనే పద కవితల పూలు పరచి గోవిందుని సేద తీర్చు అందమైన పాట, మా అన్నమయ్య పాట, మన అన్నమయ్య పాట, అన్నమయ్య పాటకు పట్టాభిషేకం, అన్నమయ్య పాటకు పట్టాభిషేకం. అన్నమయ్య పాటకు పట్టాభిషేకం కార్యక్రమాన్ని వీక్షిస్తున్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు. కార్యక్రమంలోకి తిరిగి స్వాగతం. మాటలతో మొదలవుతుంది, చేతలతో చిగురిస్తుంది, ఉత్సాహం ఉరకలు వేస్తుంది, కోరికలతో కొత్త రూపు సంతరించుకుంటుంది. ఏంటది? అనురాగం, అభిమానం. ఈ విషయాన్ని ఓ చలికత్తె దివ్య శృంగార నాయికతో ముచ్చటిస్తూ పతి అయిన శ్రీపతితో అంటే ఆ శ్రీ వెంకటేశ్వరుడితో కలిసి వసంతమాడమని ప్రోత్సహిస్తోంది ఈ అన్నమయ్య సంకీర్తనలో. వినూత్నంగా సాగిన ఈ వసంత గీతానికి సంగీతం సాయి మధుకర్, రాగం వసంత, గానం స్వప్న. మొలకల పున్నమ తోడనే కూడే పులకల మొలకల పున్నమ తోడనే కూడే అలివేణి నీ పతితో వాడవే వసంతము, పులకల మొలకల పున్నమ తోడనే కూడే అలివేణి నీ పతితో వాడవే వసంతము. మక్కువలు చిగిరించే మూటల కొద్ది నవ్వులు మొగ్గలెత్తెను, మాటలు తీగలు వారే మక్కువలు చిగిరించే మూటల కొద్ది నవ్వులు మొగ్గలెత్తెను, వాటపు జవనాలకు వసంతకాలము వచ్చే, వాటపు జవనాలకు వసంతకాలము వచ్చే, ఆటదానము పతితో ఆడవే వసంతము, ఆటదానము పతితో ఆడవే వసంతము, ఆడవే వసంతము. పులకల మొలకల పున్నమ తోడనే కూడే అలివేణి నీ పతితో ఆడవే వసంతము. చెమట
సిక్కులు పూవక పూచే తిమురు దరితి పుల తేనెలు పెను చెమట రసములు రే సిక్కులు పూవక పూచే తిమురు దరితి పుల తేనెలు పెను క్రమమున తమకము గత్తియ మదనుడెక్కే క్రమమున తమకము గత్తియ మదనుడెక్కే అమరణీపతి తోడ ఆడవే వసంతము అమరణీపతి తోడ ఆడవే వసంతము ఆడవే వసంతము పులకల మొలకల పున్నమ తోడనే కూడే అలివేణి నీ పతితో ఆడవే వసంతము కడుగోరి తాకులు కాయము కాయలుగా చేవడిని కిమ్మోవిని పండు పండిను కడుగోరి తాకులు కాయము కాయలుగా చేబడిని కిమ్మోవిని పండు పండిను ఎడలేక శ్రీ వెంకటేశుడెట్టి నిన్ను గూడె ఎడలేక శ్రీ వెంకటేశుడెట్టి నిన్ను గూడె అడరి ఈ పతితోని ఆడవే వసంతము అడరి నీ పతితోని ఆడవే వసంతము ఆడవే వసంతము పులకల మొలకల పున్నమ తోడనే కూడే అలివేణి నీ పతితో ఆడవే వసంతము పులకల మొలకల పున్నమ తోడనే కూడే అలివేణి నీ పతితో ఆడవే వసంతము చాలా 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 చక్కగా పాడావు స్వప్న. చాలా పలుకు క్రిస్ప్గా ఉంది. చాలా చక్కగా పాడావు. మధుకర్ గారు కూడా చాలా చక్కగా ఈ పాటలో వసంతం ఉంది కాబట్టి వసంత రాగాన్ని ఎన్నుకుని ఆ పాటకు చాలా చక్కటి న్యాయం చేశారు. అందున ఎడలేక శ్రీ వెంకటేశుడిట్టి నిన్ను కూడి అన్నప్పుడు చాలా రసవత్తరంగా చాలా చక్కగా కుదిరింది. ఎడలేక శ్రీ వెంకటేశుడెట్టి నిన్ను గూడె ఎడలేక శ్రీ వెంకటేశుడెట్టి నిన్ను గూడె అడరి ఈ పతితోని ఆడవే వసంతము. అయితే ఒకటి రెండు అలివేణి నీ పతితో అలివేణి నీ పతితో అని పాడొచ్చు. అలివేణి నీ పతితో ఆడవే వసంత అది బాగుంది. వాటపు జవ్వనానకు వసంతకాలము వచ్చి అక్కడ ఒక చోట మాటలు కొంచెం వాటపు జౌవనానకు వసంత కాలము వచ్చి మాటలు కొంచెం క్లారిటీ వస్తాయి. ట్యూన్ ఇస్ ఎక్సలెంట్. మాటల అడ్జస్ట్మెంటే. అయితే ఈ పాయింట్ నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ అన్నమయ్య ఎలా పాడాడో మనకు సంగీతం లభ్యంలో లేదు. మనం ఇప్పుడు కాంటెంపరీ మ్యూజిక్ని ఆ కీర్తనలకి అప్లై చేస్తున్నాం కదా. అప్పటి కొన్ని రాగాలే ఉన్నాయి. సామంతము, దేశాక్షి లాంటివి సామంతంలో వందల కొద్దీ పాడేశారు. అది ఎలా ఉంటుందో తెలియదు మనకి. ఇప్పుడు రీసెర్చ్గా ఒకటి రెండు మేము చేసాం, కానీ అది చాలా అన్ని వేల పాటలు పాడడం ఆ రాగంలో చాలా కష్టం. ఇప్పుడు అది 3 రాగాలుగా విభజింపబడిపోయింది కూడా కదా. ఇప్పుడు సామంతంలో పాడడం కుదరదు. మరి ఇప్పుడు ఆ అన్నమాచార్య కీర్తనలు మనకింత సంగీతం మనకు అభివృద్ధి చెంది ఒక స్థాయికి వచ్చిన తర్వాత అప్పటి సాహిత్యాలు ఎందుకు పాడుకుంటున్నాం అంటే దే ఆర్ థాట్ రిచ్, కంటెంట్ రిచ్, భావం అద్భుతంగా ఉంది, సందేశం పుష్కలంగా ఉంది కాబట్టి పాడుకుంటున్నాం. ఆ సందేశం మనకు అర్థం కావాలంటే మాటల క్లారిటీ అవసరం. అందుకని ఆ మాటలు మనకు వీలైనంత విపులంగా పలకడానికి వీలుగా మనం స్వరపరచుకుని పాడితే బాగుంటుంది. అలా
స్వర చాలా బాగా కుదిరింది బాణి. స్వప్న పాట గురించి చెప్పక్కర్లేదు, చాలా క్రిస్ప్గా పలుకు చాలా చక్కగా పాడింది. ఇంకోటి ఈ పాటలో ముఖ్యాంశం ఏంటంటే ప్రతి సాధకుడు కూడా ఈ చాంచల్యం పోయి మెడిటేషన్ అంటారు కదా. మెడిటేషన్కి అర్థం ఏంటంటే మన మనసు, చంచలమైన మనసు పరమాత్మతో టచ్ అవ్వాలి. ఆ పరమాత్మ ఎవరు? లోపల ఉన్న ఆత్మ, పరమాత్మ చిప్. మనసు ఆత్మలో లీనం కావాలి. ఆ లీనమైనప్పుడు కలిగే ఆనందానుభూతి ఉందే, అది వసంతకాలం. ఆ వసంతాన్ని శృంగార టెక్నికల్ టెర్మినాలజీలో పాడుతున్నాడు అనమాట ఆయన. పులకల మొలకల పున్నమి తోడనే కూడి అలివేణి నీపతితో ఆడవే వసంతం. అలివేణి అని ఇక్కడ అంటున్నాడంటే మనసును ఉద్దేశించి అంటున్నాడు. అలివేణి, ఓ మనసా, నువ్వు పతితో కూడి లోపలున్న స్వామితో కలిసిపోయి ఆడవే వసంతము. చాలా బ్లిస్ఫుల్గా ఉంటుందన్నమాట ఆ పాయింట్. వేర్ మైండ్ టచెస్ సోల్ ఇస్ అ బ్లిస్ఫుల్ మూమెంట్. వసంతం అంటే ఇన్ రియాలిటీ వసంతం ఈజ్ దట్. ఆ వసంతాన్ని అనుభవించి ఆడు అంటున్నాడు అనమాట. మాటలు తీగలు వారే. తీగలు వారడం అంటే సాగుతాయి చూడండి, మాటలు కొంచెం సాగి సాగి మాట్లాడతారు. మన ఇష్టం కలిగినప్పుడు పేరు పిలవని స్వప్న అని పిలుస్తాం ఇష్టం వచ్చినప్పుడు. ఇష్టం లేకపోతే కోపంగా కట్ అయిపోయి స్వప్న, కోపం వస్తుంది కదా. ఆ ప్రేమ ఉన్నప్పుడు తీగలు వారడం అంటే ఆ ప్రేమతో పిలుస్తున్నారు. ఆ ప్రతి మాట నేను వస్తానులే అంట. ఈ తీగలు సాగడం అనేది అది. ఎప్పుడైతే ప్రేమ ఉందో అది తీగలు, మాటలు తీగలు సాగుతాయి. అలా స్వామిని చేరుతున్న మనసు మాటలు తీగలు సాగుతున్నాయి. ఎందుకంటే అది ఆత్మను టచ్ చేస్తోంది కాబట్టి. మక్కువలు చిగురించే ప్రేమలు ఉప్పొంగుతున్నాయి. మూటల కొద్దీ నవ్వులు అంటాం బాబోయ్, నవ్వుల మూటలు అనమాట. మూటలు మొగ్గలెత్తెను. మొగ్గలెత్తడం తెలుసు. మనకు ఒకవైపు ఈ పాట పాడుతుంటే ఒకవైపు నాయిక కనపడుతుంది, ఒకవైపు ప్రకృతి కూడా కనపడుతుంది. మొగ్గలు పోయడం, వర్షం రావడం, ఆకులు కదలడం, ఇవన్నీ కూడా కదులుతూ ఉంటాయి కదా. అది మనసు ప్రకృతికి సంబంధించింది కాబట్టి ప్రకృతి అన్నా మనస్సు అన్నా ఇటువంటి పాటల సందర్భంలో ఒకే అర్థం తీసుకోవాలి మనం. వాటపు జవ్వనానకు వసంతకాలము వచ్చి. ఇక్కడ యవ్వనం అనంటే కాకతీరిన సాధన, స్వామి కోసం చాలా పదునైన సాధనలో ఉన్న మనసు యవ్వనవతి. స్వామిని చేరడానికి అర్హత ఉన్న మనసు. అప్పుడు వసంతకాలం వచ్చింది. ఎప్పుడైతే సాధన పరిపక్వత చెంది మనసు కాకలు తీరి ఉందో అది వసంతకాలం వచ్చిందనమాట తనకి స్వామితో చేరడానికి. ఆటదానవు పతితో ఆడవే వసంతము. ఆటదానం అంటే నువ్వు ఆడేదానివి, డాన్సర్వి నువ్వు. మనసు చంచలం కదా, స్వామితో కలిసి నర్తించు. లోకంలో నర్తించకు, స్వామితో చేరి నర్తించు అని అంటున్నాడు అనమాట. అన్నమాచార్య ప్రతి రసాన్ని కూడా భగవంతుడికి ఆపాదించాడు. ఈర్ష్యను కూడా భగవంతుడికి ఆపాదించాడు. కోపాన్ని భగవంతుడికి ఆపాదించాడు. అలాగే నవరసాలను, శృంగారాన్ని ఒక విరివిగా వాడుకుని స్వామికి అర్చించాడు. ఆ శృంగార భావనలతో స్వామి పాదాలను అర్చించాడు. ఊరికే పైపైన అర్థాలు మటుకు తెలుసుకుని పాడితే మటుకు డేంజర్ అవుతుందండి. ఆ పైపైన అర్థాన్ని ఒక రసజ్ఞతతో అనుభవించవచ్చు. ఒక రసజ్ఞత అంటే ఒక శృంగారం కూడా మధురమైన భావన. ఆ భావనను అనుభవించవచ్చు, కానీ ఆ అంతరార్థంలోకి వెళ్లకుండా మటుకే చూస్తే అన్నమయ్య పాటకి మనం న్యాయం చేసిన వాళ్ళం కాదు. కాకపోతే ఈ పాట మటుకు చాలా అద్భుతంగా స్వరపరిచారు. చాలా బాగుందమ్మా. స్వప్న గారు, మధుకర్ గారు ఇద్దరు కృతకీర్తులు అయ్యారు. చాలా చక్కగా చేశారు, చక్కగా పాడారండి ఎప్పట్లాగే. ధన్యవాదాలు. వివిధ ఫలాలను దశావతారాలతో పోలుస్తూ అన్నమయ్య రాసిన సంకీర్తనను స్వర విన్యాసాలు దానికి మేళవిస్తూ అద్భుతంగా గానం చేయడానికి ఇక్కడికి విచ్చేస్తున్న వారు శ్వేత, లక్ష్మీ, ప్రజ్ఞ. ఆహ్వానిద్దాం. సని
గతంలో పాడింది ఎవరు? లక్ష్మీ ప్రజ్ఞ అండ్ శ్వేత, గీతక్క పాడింది కదా. గీతక్క పాడినప్పుడు ఇది వేదిక మీద నిలబడింది పాట, అంటే స్థిరంగా నిలబడింది. ఇప్పుడు అటొక రెక్క ఇటొక రెక్క, మీరు రెక్కల్లాగా ఆ పాటని అలా ఆకాశంలోకి తీసుకెళ్లారు, అంటే మంచి ఊహించినంత స్థాయికి మీరు తీసుకెళ్లారు. గాడ్ బ్లెస్ యూ. దేవుడట ఈతడు, దేవులట మహాలక్ష్మి, దేవుని దేవిని నగితే గడరు హరిని. ఎరుకగలుగు నాడెరగడట, మరచిన మేనితో మరి ఎరిగినా మంచి గుణములు గల మగువల సాజమిది, ఎంచుకొని దయతోడ ఏలుకొనవయ్యా. తిమ్మిరెడ్డి మాకు నిచ్చెదిష్టమైన పొలము, బొమ్మిరెడ్డి కప్పగించి పోది చేసే పొలము. దేవే